Hello friends, welcome back to our channel Telugu Aspirant. Hey, this is Prithviraj Surcity here. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి సో దట్ ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ అన్నీ మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే డూ యూ నో దిస్ 5 lessons ఫర్ స్టాక్ మార్కెట్ బిగినర్. యాజ్ ఏ స్టాక్ మార్కెట్ బిగినర్ మీకు ఈ 5 lessons అంటే 5 బేసిక్స్ అనేవి తెలిసి ఉంటారనమాట. రీసెంట్లీ యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టుగానే మన స్టాక్ మార్కెట్ సిరీస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్ అని ప్యారల్గా స్టార్ట్ చేసాం. ఒకవేళ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆల్ థింగ్స్ అబౌట్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఆల్ థింగ్స్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్ అని 2 ప్లేలిస్టులు ఉంటాయి. ముందుగా మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసి ఉంచాం బేసిక్లో, అవి చూస్ చేయొచ్చు అనమాట. లెట్స్ కమ్ బ్యాక్ టు ద టుడేస్ వీడియోస్. సో వారన్ బఫెట్ గారు ఒక కోట్, వాళ్ళ గోల్డెన్ రూల్ అనేది చెప్పారు. రూల్ నెంబర్ 1, నెవర్ లూజ్ మనీ, అండ్ రూల్ నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ ద రూల్ నెంబర్ 1. సో యాజ్ ఏ బిగినర్గా మీకు 5 బేసిక్ లెసన్స్ అనేవి పక్కా తెలిసి ఉండాలన్నమాట బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు కొత్తగా వచ్చి ఉంటే చేస్తే, ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో ఆల్ హ్యావ్ లిమిటెడ్ మనీ. ఓకే, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? మన దగ్గర అందరి దగ్గర మనీ అనేది, డబ్బులు అనేవి లిమిటెడ్ అనమాట. అండ్ సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఏదైనా సరే ఒక బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక కంపెనీలో మీరు లైక్ ఇన్వెస్ట్ కాకపోయినా సరే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు. సో బేసిక్ ఈ 5 క్వశ్చన్స్ మీతో మీరే అడగండి, అంటే సెల్ఫ్ క్వశ్చనింగ్ చేయండి అనమాట. నెంబర్ 1 క్వశ్చన్ వచ్చి, దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్ యూజ్ ఆర్ నాట్? లెట్ ఇట్ బి ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి గోల్డ్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి షేర్ మార్కెట్ అవ్వచ్చు. మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్ సమ్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ మీద, ఈజ్ ఇట్ బెస్ట్ యూజ్ ఆర్ నాట్? బెస్ట్ యూజ్ ఆర్ నాట్ అంటే మీరు పెట్టిన మనీకి ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ అనేది వస్తుందా రాదా అని మీకు మీరే ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి అనమాట. లెట్ ఇట్ బి అమౌంట్ ఎంత అవ్వచ్చు, బట్ మీకు మీరే సెల్ఫ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసుకోవాలంటే దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్ యూజ్ ఆర్ నాట్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఇమాజిన్, ఒకవేళ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇఫ్ యూ హ్యావ్ 100 crores, ఓకే, విచ్ కంపెనీ యూ హ్యావ్ టు పర్చేస్? ఒకవేళ మీ దగ్గర 1000 కోట్లు ఉందామనుకున్నాం, ఓకే, ఆ 1000 కోట్లు పెట్టి మీరు ఏ కంపెనీ కొందాం అనుకుంటున్నారు? హెచ్డిఎఫ్సి కొందాం అనుకుంటున్నారా? టీసీఎస్ కొందాం అనుకుంటున్నారా? విప్రో కొందాం అనుకుంటున్నారా? సో యాజ్ ఏ ఓనర్ మీరు ఎలా ఆలోచిస్తారు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి? అండ్ నెంబర్ 3, ఈజ్ ఇట్ మేనేజ్డ్ బై ఎ పర్సన్ యూ కెన్ ట్రస్ట్? అంటే మీరు ఏ కంపెనీలో అయితే మీ పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కంపెనీ నడిపే ఒక మేనేజ్మెంట్ ట్రస్ట్ చేయగలేవాడా కాదా అని ఒకసారి మళ్ళీ క్వశ్చన్ వేసుకొని ఒకసారి రీసెర్చ్ చేయండి. మీరు ఏ కంపెనీ అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ నడుపుతున్న మేనేజ్మెంట్ ట్రస్ట్ వర్తి ఆర్ నాట్. అండ్ ఇట్లా వీటిని మీకు డౌట్ రావచ్చు, ఇది ఎలా తెలుసుకోవాలనుకుంటే నథింగ్ అండి, ఓన్లీ యాన్యువల్ రిపోర్ట్ సెక్షన్లోకి వెళ్తే యాన్యువల్ రిపోర్ట్లో ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ గురించి ఎవ్రీథింగ్ తెలుస్తుంది అనమాట. వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారు, మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్ ఎంత, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇంకో విధంగా కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు అనమాట. కొంతమంది కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట, మాటికి న్యూస్లోకి వచ్చి చెప్తూ ఉంటుంది అనమాట, కంపెనీ ఇది చేయాలనుకుంటుంది, అది చేయాలనుకుంటుంది అని చెప్పి హవా ఎప్పటికప్పుడు వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలన్నమాట. లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ మీరు చూడొచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్యుఎల్ కానీ, వీళ్ళ మేనేజ్మెంట్ ఎక్కువగా న్యూస్లో కట్టి రాదనమాట. సో ద బిలీవ్ ఇన్ దేర్ వర్క్, ఓకే, నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 4th క్వశ్చన్, ఓకే, మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లెట్ ఇట్ బి ఎనీ కంపెనీ, ఈజ్ యువర్ కంపెనీ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, ఓకే, విల్ యూజ్ ఇన్ ఆఫ్టర్ 10 years. మీరు ఏదైతే కంపెనీని ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ వచ్చే 10 సంవత్సరాల వరకు యూజ్ అవ్వే అవకాశం ఉందా లేదా అని ఒకసారి మిమ్మల్ని మీద అడగండి. సో దట్ మీకు 90% అనేది ఇమాజినేషన్ వచ్చేస్తుంది అనమాట, కంపెనీ వర్తియా కాదనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈజ్ మార్కెట్ ఈజ్ ఎప్రిషియేటింగ్ ఆర్ నాట్? అంటే మీరు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ మార్కెట్ అనేది హిస్టరీలో ఎప్రిషియేటింగ్ చేసిందా లేదా? ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి లాస్ట్ 15-20 years కూడా ఉన్నాయన్నమాట, బట్ దోస్ కంపెనీస్ వర్ నాట్ ఎప్రిషియేటెడ్ బై మార్కెట్ డ్యూ టు దేర్ బిజినెస్ మోడల్. అంటే
మార్కెట్లో ఎంతకాలం ఉన్నదని కాదు, మార్కెట్లో ఉన్నంతకాలం దాన్ని మార్కెట్ ఎప్రిషియేట్ చేసిందా లేదా అనేది. లైక్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, పిడిలైట్ ఉంది, పిడిలైట్ ఇండస్ట్రీస్. లైక్ మీకు ఫెవికాల్ అంటే అర్థమవుతుంది, ఫెవికాల్ అడేసివ్స్ అనేవి తయారు చేసేది. పిడిలైట్ మీకు 10 years చార్ట్ చూడండి, 10 to 15 years, ఎవ్రీ ఇయర్ 25 to 35 దగ్గర CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో మనకి కంటిన్యూ రిటర్న్స్ అనేవి కావాలన్నమాట. అలా కాకుండా ఈరోజు ఇన్వెస్ట్ చేసి డబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే గ్రోత్ ఉండిపోవడం కాదు, కన్సిస్టెంట్ రిటర్న్ కావాలంటారు. సో కన్సిస్టెంట్ రిటర్న్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ మోడల్ ప్లేస్ హీరో. అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాట్ ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను మళ్ళీ మీకు రిఫ్రెష్ చేయడానికి ఫస్ట్ నుంచి ఒకసారి మీకు చెప్పేస్తాను. ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే 5 basic lessons ఫర్ స్టాక్ మార్కెట్ బిగినర్. ఎవరైనా సరే బిగినర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేదంటే రీసెర్చ్ చేయడానికి ఏ కంపెనీతో స్టార్ట్ చేయాలో తెలియట్లేదంటే ఒక సింపుల్ 5 questions మీకు మీరే అడగండి అనమాట. ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్ యూజ్ ఆర్ నాట్. ఏదైతే నేను డబ్బులు పెడుతున్నానో ఈ స్టాక్ మార్కెట్లో పెట్టాలి, ఈ కంపెనీలో పెడుతున్నానంటే ఇది బెస్ట్ యూజా కాదా, ఓకే. అండ్ సెకండ్ వచ్చి, ఇమాజిన్ యూ హ్యావ్, ఒకవేళ మీ దగ్గర 100 కోట్లు ఉందని అనుకున్నాం, విచ్ కంపెనీ యూ హ్యావ్ టు పర్చేస్. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు ఏ కంపెనీని ఓన్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ నెంబర్ 3 వచ్చి, ఈజ్ ఇట్ మేనేజ్డ్ బై ఏ పర్సన్ యూ కెన్ ట్రస్ట్. అంటే మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఆ మేనేజ్మెంట్ అనేది నిజాయితీగా ఉందా లేదా, దాన్ని ఎలా తెలుసుకోవాలో నీకు చెప్పాను ఆల్రెడీ. యాన్యువల్ రిపోర్ట్ చదవచ్చు. యాన్యువల్ రిపోర్ట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్ అనగా న్యూస్ అడ్వర్టైజ్మెంట్లో ఎక్కువ రావట్లేదా ఏంటి, యాన్యువల్ రిపోర్ట్ అన్నీ చదివి మీరు ఒక కంక్లూజన్కి రావచ్చు అనమాట. అండ్ నెంబర్ 4 వచ్చి, మీరు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ, ఒకవేళ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వచ్చే 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ యూజ్ అవుతుందా అవ్వదా అని మళ్ళీ క్వశ్చన్ చేసుకోండి. అండ్ నెంబర్ 5 వచ్చి, ఈజ్ మార్కెట్ ఈజ్ అప్రిషియేటింగ్ ఆర్ నాట్. మీరు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆఫ్టర్ హిస్టరీలో కానీ ఆల్రెడీ హిస్టరీలో 5, 10, 6, 7 years డేటా చూడండి, అది ఎంత రిటర్న్ ఇస్తుంది అనమాట. కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదంటే డిక్లైన్ అవుతుందా, సో డిపెండింగ్ అపాన్ దట్ బిజినెస్ మోడల్, ఓకే. సో అండ్ బోనస్ టిప్ ఒకటి ఇద్దాం అనుకున్నాను నేను. మీ దగ్గర మీకు 5 lessons చెప్దాం అనుకుంటున్నాను, బట్ ఎక్స్ట్రా బోనస్ టిప్ ఏంటంటే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 rupees ఉన్నాయన్నమాట. 100 rupees మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో బీ ష్యూర్ దట్, ఓకే, ఇది ఏంటి యాజ్ ఏ బిగినర్ మీకు తెలియదు అనమాట. యాజ్ ఏ బిగినర్ మీరు న్యూస్ బేస్లో లేదంటే పెట్టేసి ఒక ఎంత మంచి కంపెనీస్ అయినా పోర్ట్ఫోలియో అలోకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీ దగ్గర 100 rupees ఉన్నాయంటే 5 rupees కంటే ఎక్కువ ఏది ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనమాట. దిస్ ఈస్ థంబ్ రూల్. అండ్ 20% పర్టికులర్ సెక్టార్లో దాన్ని మించి చేయకూడదు. లైక్ ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది, ఐటీ సెక్టర్లో చాలా కంపెనీస్ వచ్చేస్తాయి, విప్రో వచ్చేస్తుంది, ఇన్ఫోసిస్, TCS, HCL ఇవన్నీ, ఓకే. ఒక సెక్టార్లో 20% అంటే 100 rupees ఉంటే 20 rupees కంటే ఎక్కువ ఆ సెక్టార్లో అలోకేషన్ చేయకూడదు అనమాట. ఆ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముందు అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్తాం కదా, మనం ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా క్లారిటీగా దీని గురించి మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు యాజ్ ఏ బిగినర్గా స్టాక్ మార్కెట్లో బిగిన్ చేద్దామంటే ఈ 5 questions 5 lessons అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ కేసు మా ఎఫర్ట్ అనేది నచ్చితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇట్ మే బీ హెల్ప్ఫుల్ టు సమ్వన్. సో if you liked our content, please like, share and subscribe our channel. Thanks for watching. Have a great day.